పునీత ఆల్బర్ట్ హుట్టోడో గారు 1846లో క్రీస్తు నివాసం కోసం ఒక ఆకుపచ్చ రంగు లారీని కొన్నారు. దానితో రాత్రివేళ వీధుల్లో తిరిగి ఆశ్రమం లేని వారిని ప్రోగు చేసి వారి నివాసానికి తీసుకుని వచ్చి వారికి సేవలు చేస్తూ ఉండేవారు. ఆయన చేస్తున్న మంచి పనిని చూసి ఎంతో మంది దాతలు శ్రేయభిలాషులు ముందుకు వచ్చి సహాయం చేశారు. కొంతమందితో మొదలుపెట్టిన ఈ మంచి పని విజయవంతమై చీలీ దేశమంతటా క్రీస్తు నివాస శాఖలుగా ఊపరు పోసుకుంది. పురుషులకు, స్త్రీలకు, బాలబాలికలకు వేరువేరు వసంత గృహాలను ఏర్పాటు చేసి వారందరి బాగోగులు కన్న తండ్రిలా ఆయన చూసుకున్నారు. ఈ సంస్థ దాదాపు మొత్తం 10,000 మంది నిరుపేదలకు ఒకటేసారి ఆశ్రమం కల్పించే స్థాయికి ఎదిగింది. 1945 నుంచి 51 వరకు ఈ సంస్థ ద్వారా 8,50,000 మంది బాల బాలికలు లబ్ధి పొందారు. మనల్ని మనం తగ్గించుకుని ఇతరుల కోసం మనస్ఫూర్తిగా పాటుపడినప్పుడు అన్ని సులువుగా నెరవేరుతాయి అని పునీత హుట్టోడో గారు నిండుగా నమ్మేవారు. పేదరికంలో ఉన్న క్రీస్తుకు, ఆకలితో ఉన్న క్రీస్తుకు, నిలువున నీడలేని క్రీస్తుకు సేవలు చేయడమే మానవ జీవితం అని ఆయన చాలా వినయంగా చెబుతూ ఉండేవారు.